సలార్ పార్ట్ 1 ఎండింగ్ తర్వాత అందరికీ ఒక డౌట్, అసలు పార్ట్ 2లో దేవా హీరోవా లేక కంప్లీట్ మాన్స్టరా? నా థియరీ ఏంటి అంటే, పార్ట్ 2 మెయిన్ స్టోరీ దేవా వర్సెస్ ఎనిమీస్ కాదు, దేవా వర్సెస్ వరద ఫ్రెండ్షిప్ మధ్య కాన్ఫ్లిక్ట్. కాన్సర్ కింగ్డమ్ కోసం పొలిటికల్ వార్ స్టార్ట్ అవుతుంది. మినిస్టర్స్ అండ్ ట్రైబ్స్ అందరికీ ఒకటే ఫియర్, దేవా పవర్లోకి వస్తే వరద సర్వైవ్ అవుతారా లేదా, అండ్ అక్కడ వెన్నుపోటు స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1లో మనకి దేవా ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్గా చూపించలేదు, బికాస్ బిగ్గెస్ట్ సీక్రెట్స్ అని పార్ట్ 2 కోసం సేవ్ చేశారు. నాకు అనిపిస్తుంది దేవా ఫ్యామిలీని కాన్సార్ రూలర్స్ వెన్నుపోటు చేసి ఉంటారు, అండ్ ఆల్ దీస్ ఇయర్స్ దేవా రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఫైనల్ విలన్ వరద కాకపోవచ్చు, యాక్చువల్ విలన్ కాన్సార్ సిస్టమ్ ఇట్సెల్ఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇమాజిన్ దిస్ క్లైమాక్స్, ఎంటర్ కాన్సార్ బర్నింగ్ వరద ఇంజూర్డ్ అండ్ దేవా ఫుల్ బీస్ట్ మూడ్లో ఎనిమీస్ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటారు. బిట్వీన్ గాయ్స్, మీ ఒపీనియన్ ఏంటి? దేవా ఫైనల్గా కాన్సార్ని సేవ్ చేస్తారా లేక కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తారా? కామెంట్లో చెప్పండి. అండ్ కొన్ని థియరీస్ ప్రకారం సలార్ అండ్ కేజీఎఫ్ సేమ్ యూనివర్స్ అంటున్నారు. ఫ్యూచర్లో రాకీ బాయ్ రిఫరెన్స్ వస్తే థియేటర్ లిటరల్లీ ఎక్స్ప్లోర్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇలాంటి క్రేజీ మూవీ థియరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.